ఎక్కడికి వచ్చాము తెలుసా? మండువా హౌస్. చూపుచం అదే పుచ్చమ్మ మండువా హౌస్ అంటే అదిగో మిడిల్ లో కనిపిస్తుందా నీకు? అనిపిస్తుందిలే. తీసుకున్నావా ఫోటో తీసుకున్నావా? మండువా హౌస్ అది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వైషు. ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మేము ఫస్ట్ నంది హిల్స్కి అయితే వెళ్ళాం, ఆ తర్వాత రిటర్న్లో వచ్చాం ఈషా ఫౌండేషన్కి. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంటుంది, కోయంబత్తూరులో ఉండేదానికి నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా ఎంటర్ అవగానే టెంపుల్ లాగా ఉంటుంది అనుకున్నానా, అలా కాదు, చాలా జర్నీ చేయాలి లోపలికి మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే. నాకైతే ఈ రైడ్ చాలా అంటే చాలా నచ్చింది. అసలు బయట ఏ హార్న్ సౌండ్స్ లేకుండా చాలా చాలా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. చుట్టూ కొండలు, చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేవుడి కోసం కాకపోయినా ప్లేస్ కోసమైనా ఒకసారి వెళ్ళండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడి నుంచి కూడా అలా కనిపిస్తుంది అని అంటే ఎంత పెద్ద ప్లేస్లో ఉంది అని. నేను ఎప్పుడూ వీడియోస్లోనే చూసాను కాబట్టి డైరెక్ట్గా తెలీదు. సూర్య వాళ్ళు ముందు వెళ్ళి వచ్చారు కాబట్టి సూర్య కొంచెం ఐడియా ఉంది. సో ఇలా వెళ్ళిన తర్వాత ఫుల్ ఎండ, అసలు ఎంత టూ మచ్ ఉందంటే, అంత ఎండగా ఉందన్నారు. వీడియోస్ ఫొటోస్ మాత్రం తీసుకుంటారు అంటే ఇది యాక్చువల్ రియాలిటీ అస్సలు కాదనమాట. నాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎండగానే ఫీల్ అయ్యారు. సో ఇది యాక్చువల్ రియాలిటీ. ఎట్లా వరకు ఎత్తాందో చెప్పులు లేవు, ఎండలకు కాళ్ళు కాలుతాడాయి, నేనేమో నుడుతున్నానా, పిచ్చెక్కుతుంది. సో చూసారు కదా ఎంత వేడిగా ఉందంటే, ఒక ఐరన్ ప్యాన్ ఎలా ఉంటుంది అంత వేడిగా ఉంది. ఈ ఫ్లోరింగ్ కూడా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇంకేమైనా అరేంజ్ చేయొచ్చు కదా కింద, కొంచెం మ్యాట్స్ లాంటివి అనిపించింది. వేడికి నా ఫోన్ కూడా నేను చచ్చిపోతాను అన్నా కూడా దాంతో వీడియో తీస్తే అది రకరకాలుగా వచ్చిందనమాట. షేక్ అయ్యి, పాపం వచ్చి రాలేక స్టక్ అయ్యి, అంత వేడిలో ఎలా కూర్చున్నాం అని అడగండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ కూర్చున్నాం అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఆఫ్టర్నూన్ టైంలో క్లైమేట్ చూసుకొని వెళ్ళండి. బెటర్ టు క్యారీ అంబ్రెల్లా అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు ఎండ ఎప్పుడు వర్షం చెప్పలేం కదా. చూడండి, సడన్గా ఇలా వచ్చేసాము, అలా వర్షం స్టార్ట్ అయిందనమాట. అస్సలు ఆ వర్షంలో శివుణ్ణి చూస్తే ఎంత బాగుంది తెలుసా, ముత్యాలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అది కూడా జస్ట్ 5-6 మినిట్స్ అయితే వర్షం పడింది, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఆ కొండలో శివుడు, ఆహా. జనరల్గా బ్లాక్ కలర్లోనే ఉంటారట కదా, మీకు ఎవరికైనా తెలుసా? మీరు మేము ఈషా ఫౌండేషన్లో తీసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలియక ఫుడ్ అయితే ఇలా పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. పిల్లలు ఉంటే ఈ పిజ్జా ఎందుకు ఆర్డర్ చేస్తారో తెలీదు. సో అలా తిన్న తర్వాత వాకింగ్ చేసేప్పుడు మాకు ఈ స్నేల్ అయితే కనపడింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా విల్లాస్ కమ్యూనిటీలో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇదే అనమాట. అప్పుడప్పుడు మనకి ఇలాంటి విచిత్రమైన జీవులు కనిపిస్తూ మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. షాకింగ్ జీవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బూమరాంగ్ అడిగితే ఇంకా అన్ని బూమరాంగ్సే అంతే. ఫొటోస్ అడిగితే ఓన్లీ ఫోటో, వీడియో అడిగితే ఓన్లీ వీడియో. అలా యాక్చువల్గా మేము ఆ రోజు మేమే వెళ్దాం అనుకున్నాం లాల్బాగ్కి. సడన్గా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తాము అంటే మేము రెడీ అయ్యాక అలా కొంచెం సేపు వెయిట్ చేసి ఫైనల్గా మేము వచ్చేసాం లాల్బాగ్కి. ఆ రోజు లాస్ట్ డే అంట. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఫ్లవర్ షో ఉంటుందట కదా. సూర్య ఈ ప్లేస్ గురించి నాకు ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గా చెప్తూ ఉంటారు, నువ్వైతే బాగా ఎంజాయ్ చేస్తావు, చెట్లు, పువ్వులు, ఆకులు అనుకుంటూ. సో ఫైనల్గా నేను వచ్చిన తర్వాత ఎంజాయ్ చేశానా అంటే కంప్లీట్గా కాదు. ఎందుకు అంటే కొంచెం క్లైమేట్ అనేది కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం సఫికేషన్, హ్యూమిడిటీ అలా ఉంది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అంటే లాస్ట్ డే అంటారు కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇవంతా అటు ఇటు అయిపోయి కొంచెం మిస్ప్లేస్ అయ్యాయి. ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ డే పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్లో ఉండుంటాయి కదా. ఇక్కడ ఒక వాల్ క్లాక్ కూడా ఫ్లవర్స్తో చేశారనమాట. అది తిరుగుతోంది కూడా కరెక్ట్ టైమే. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇది ఎవ్రీ డే ఉండే పార్కే. ఇది ఫ్లవర్ షో అనేది ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారట.
ఓవరాల్గా ఓకే టూ మచ్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ ఫోటో అని నించుంటే వాళ్ళు వీడియో తీస్తున్నారట. ఎందుకు ఏంటి అని అడగండి, తీస్తారు అంతే. ఇక్కడ మా వాడికి ఇంట్లో హ్యాంగ్ అవరా అని పెట్టించిన రాడ్ వదిలేసి ఇక్కడ ఏవేవో అవి చేతికి హర్ట్ అవుతాయి అన్న కూడా అక్కడ మాత్రం విన్యాసాలు చేస్తూ ఉంటారు. చేసేదే కాకుండా మనల్ని కూడా చేయమంటారు అనమాట. నువ్వు చేయగలవా, నీకు వచ్చా, నువ్వు చేసావా, ఎన్ని క్వశ్చన్లు అయితే అడుగుతారు. ఈ ఫ్లవర్స్ అయితే వీటిని ఏ ఫ్లవర్స్ అంటారు నాకైతే తెలియదు, కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక గోడలాగా కట్టేసి ఉన్నారనమాట. వైట్, పింక్, అలాగే రెడ్ ఫ్లవర్స్ అన్ని మిక్స్ అయితే ఎలా ఉంటుంది. అదేంటో వర్షం అలా పడుతుంది అలా పోతుంది అన్నట్టుగా ఎప్పుడు ఒక అంబ్రెల్లా క్యారీ చేయాలబ్బా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు నాకు ఏం చూపించడానికి ట్రై చేస్తున్నారు అంటే, వర్షం పడట్లేదు, నువ్వు అలా ముందుకెళ్ళి ఇలా అంబ్రెల్లా తీసేస్తే నేను నీకు నాకు ఒక వీడియో తీస్తామని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. నా ప్రాబ్లం ఏంటి, నేను ఆల్రెడీ బయట చచ్చాను, బయట తింటున్నాను. ఇప్పుడు ఏదన్నా రోగం వస్తే మనకు మెడిసిన్ ఇచ్చే వాసంకులు కూడా మనకి అసలే ఇప్పుడు పలకట్లేదు. బతుకు బస్ స్టాండ్ పాలు అన్నట్టు అయిపోతుంది. కానీ నా బాధ నాదనమాట. ఫైనల్గా నన్ను అయితే పంపించారు. ఆ తర్వాత సిక్ అయితే ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఇక్కడ మళ్ళీ ఏంటి, ఆ పార్క్లో ఒక కొండ, ఆ కొండపైన ఒక గుడి. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే అక్కడ తెలుగు పాట వస్తుంది. అక్కడ ఎవరో పూజారి ఆర్ పంతులు ఉంటారు కదా, అక్కడ ఎవరో మంచిగా ఒక ఫోన్లోనో రేడియోలోనో చాలా పెద్ద మ్యూజిక్లో తెలుగు సాంగ్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ చెట్టు నాకు ఆ పార్క్లో బాహుబలి చెట్టులాగా అనిపించింది. వర్షం పడి కొంచెం తడిగా ఉంటుంది కదా, చెప్పా కదా నాకు అస్సలు తడిగా అస్సలు ఉండకూడదు. ఫైనల్గా డేర్ చేసి అయితే వెళ్ళాను. ఫ్యూచర్లో ఈ చెట్టును ఎంత పెద్దగా అయిపోతుందో ఏంటో అని. డైరెక్ట్గా ఇంటికి వెళ్తే పాపం వస్తుంది, ఇలా ఏదో ఒక గడ్డి తినేసి వెళ్ళాలన్నమాట. ఇంకా నాకు హ్యాపీగా అనిపించే ఒక థింగ్ ఏంటి అంటే, ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ అనేది చాలా చాలా సిస్టమేటిక్గా ఉంటుందన్నమాట. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మనకు కూడా ఇచ్చారు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ బిన్స్, కానీ మొత్తం కలిపే తీసుకెళ్తున్నారు. నేను ఎంత పద్ధతిగా సపరేట్ చేసి పెట్టినా కూడా వాళ్ళంతా కలిపే తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వెట్ వేస్ట్ మొత్తం ఒక బిన్లో వేసేసి వెట్ వేస్ట్ కవర్ని మళ్ళీ డ్రై వేస్ట్లో వేస్తారు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళకే బాగుంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఆపమ్మని చెత్త వీడియో అనుకుంటారు. వాళ్ళు ఏదో కంప్లైంట్ లాగా అనుకుంటారు, కానీ నేను హ్యాపీగానే వీడియో తీశాను. సో ఒకరోజు అయితే ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్ళాము. కోర్స్ పెద్ద మాల్, మంచి డెకరేషన్ చేశారు. అయితే ఏం చేయాలబ్బా, అసలే తిరగలేకపోయినా కూడా ఏదో వెళ్ళాలి అని వెళ్తాను. అప్పుడు కూడా ఇలా మాల్స్కి తీసుకెళ్తే ఏం చేస్తాను చెప్పండి. రిటర్న్ మేము వచ్చే రోజు రాఖీ అనమాట. ఆ రోజు సౌమ్యజీ సూర్యకైతే రాఖీ కట్టారు. మేము వెళ్ళేప్పుడు తనకి మా బర్త్డే గిఫ్ట్స్, రాఖీ గిఫ్ట్ లాగా ఒక హ్యాండ్ బ్యాగ్, శారీ, ఒక చిన్న లాస్ట్ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ తీసుకెళ్ళాం. కట్ చేస్తే ఇంటికి వచ్చేసాం. నేను సెలబ్రేట్ చేసుకొని ఫెస్టివల్ అంటే రాఖీ అనమాట. అలా ఇంటికి వచ్చిన తర్వాత చెట్లని ఈ అన్ప్యాక్ చేయాల్సినవి ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, తీసుకెళ్ళిన వాటిల్లో సగం కూడా వాడం, కానీ అన్నీ తీసుకెళ్తాం. ఇక్కడ రాగానే ఏం వంట చూస్తున్నాము అంటే, మా వాడిని ఫస్ట్ రాగానే రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత క్యారీర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ లాంటిది ఏదన్నా చేద్దాము అని, యాజ్ యూజువల్ పప్పు, అన్నం ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఈ పప్పును ఎవరు కనిపెట్టారో కానీ, మీకు ఉందా, ఇన్స్పెక్షన్ అయిపోయిందా? ఫుడ్ అక్కడ ఉంటే ఇళ్ళంతా తిరిగి చూస్తున్నాయి. అసలు మాకంటే ఇవే మిస్ అయినట్టున్నాయి. ఇంటిని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తీసుకెళ్ళినవన్నీ తెచ్చారా. ఇక్కడి వరకు వచ్చి అలా వెళ్ళాయి. చూడు అవి ఇల్లుని చెక్ చేస్తున్నాయి. ఇక్కడి వరకు వచ్చి చూస్తున్నాయి. ఇన్స్పెక్షన్. వాటికి ఏం తేలేదా, తీసుకురావాల్సింది ఏమైనా. అయిపోయిందా, టయానికి ఇచ్చావా? తోక పెరిగినట్టుందా వేరేది? అది అదే నాకు అర్థం కావట్లేదు. కొత్త తోక అంత ఈజీగా. తీసుకుపోతున్నాడు. ఓకే.